హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా వార్త. పీఎం కిసాన్ షాకింగ్ అప్డేట్. 1,00,00,000 మందికి రైతుల అకౌంట్లలో. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వివరాలను సవివరంగా తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీ బ్రేకింగ్ అప్డేట్స్ అనేది, అదేవిధంగా రైతాంగాలకు సంబంధించిన పీఎం కిసాన్ కానీ, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే రైతు భరోసా, ఆంధ్రప్రదేశ్ సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి, అదేవిధంగా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే కొత్త స్కీమ్స్, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే వివరాలను అన్ని అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు జిన్ ఇన్ఫర్మేషన్తో సమాచారాన్ని మీకు అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వివరాల్లోకి ఇక వెళ్ళిపోయినట్లయితే, పీఎం కిసాన్ అప్డేట్స్ కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. మనం గతంలో చూసుకున్నట్లయితే పీఎం కిసాన్కు సంబంధించి నవంబర్ 19వ తారీఖున, అంటే గత నెల, పీఎం కిసాన్ సంబంధించి 2,000 రూపాయలు అర్హుల ఖాతాలో పడడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం వీటిపై ఒక స్పష్టత అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే, కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. పీఎం కిసాన్కి సంబంధించి ఈ ప్రయత్నం అనేది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతుల పేర్లను అర్హుల జాబితా నుంచి తొలగిస్తుందనే సమాచారం. రైతులు దీనికి చాలామంది ఆశ్చర్యపోవడం జరిగింది. ఈ నవంబర్లో అయితే దాదాపు చూసుకున్నట్లయితే చాలా మనకు 1,00,00,000కి పైగా మంది రైతుల పేర్లను జాబితా నుండి తొలగించడం అయితే జరిగింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించిన లబ్ధిదారుల సంఖ్య దాదాపు 1,06,00,000 మందికి పైగా ఉన్నారనే సమాచారం. అయితే వీటికి సంబంధించిన జాబితాను కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేది తొలగించడం అయితే జరిగింది. రైతుల నుంచి తీవ్రత వ్యతిరేకత వస్తుంది. అదేవిధంగా 1,00,00,000 మందికి పైగా లబ్ధిదారుల పేర్లను తొలగించామంటే మామూలు విషయం కాదు కదా అని ఇందులో రైతులందరూ కూడా ఆశ్చర్యపోవడం అయితే జరుగుతుంది. పీఎం కిసాన్కు సంబంధించి ఈ పథకం అనేది 2019 ఫిబ్రవరి 24వ తారీఖున మనకైతే ఈ యొక్క పథకం అనేది కేంద్ర ప్రభుత్వం అయితే లాంఛనంగా ప్రకటించడం అయితే జరిగింది. అంటే దాదాపు 1,24,66,035 మంది ఈ యొక్క సంఖ్యలో పెరుగుతూ రోజు రోజుకి 2025 నాటికి వీటి సంఖ్య అనేది దాదాపు 10 కోట్లకు పైగా చేరిందని అంచనా వేయడం జరిగింది. అయితే ఈ లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అలాంటిది 2025 నాటికి ఏప్రిల్ నాటికి దాదాపు లబ్ధిదారుల సంఖ్య అనేది ఒక్కసారిగా తగ్గిపోవడం అనేది రైతన్నలలో ఇది ఒక పెద్ద సమస్యగా అయితే మారడం జరిగింది. చాలామంది కేంద్ర ప్రభుత్వం అయితే రైతులను తొలగించిన విషయమై చాలామంది రైతన్నలు అయోమయంలో పడడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఎందుకు రిజెక్ట్ అయింది, ఎందుకు ఈ యొక్క జాబితాను తొలగించారనే విషయంలో ప్రభుత్వం అయితే స్పందిస్తూ 2025 నవంబర్ 19వ తారీఖున మనకు 21వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి 21 విడతకు సంబంధించి 2,000 రూపాయలు అనేవి చాలామంది అర్హుల ఖాతాలో జమ కావడం జరిగింది. దాదాపు 1,00,00,000 మంది పైగా లబ్ధిదారుల పేర్లను అయితే కేంద్రం అయితే తొలగిస్తుందనే సమాచారం. ఈ పేర్లన్నీ తొలగించడానికి దాదాపు 8 నెలల మాత్రమే ఉండడం అయితే జరిగింది. ఇంత తక్కువ టైంలో ఇంతమంది పేర్లను కేంద్రం అర్హుల జాబితా నుండి తొలగించడం అంటే ఇది ఒక మామూలు ముచ్చట అయితే కాదని చెప్పుకోవచ్చు. నిజంగానే 1,00,00,000 మంది పైగా రైతులు అనర్హులు అనుకోవాలా, లేదా మరి ఇన్నాళ్ళు ఎంతమంది కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులు ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది పేర్లను తీసేయడం వలన చాలామంది అనుకుంటున్న విషయం మీద మరి కేంద్రానికి సంబంధించి కూడా సరిగా డబ్బులు లేవా, మరి నిధులు లేని సమయంలో మాకైతే రిజెక్ట్ చేయడం జరిగిందని కూడా చాలామంది కూడా వాపోవడం అయితే జరిగింది. కేంద్రం రైతులు ఒక్కొక్కరికి దాదాపు 2,000 రూపాయలు మాత్రమే. మరి ఇంతమంది రైతులను తొలగించడం ఇది సమంజసం కాదని రైతన్నలు ఆందోళన అయితే దిగడం అయితే జరిగింది. ఇలా చూసుకున్నట్లయితే మరో పిడుగులాంటి వార్త కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. కేంద్రం ఆ పేర్లను తొలగించిన రైతుల నుంచి మనీ కూడా రికవరీ చేసుకోవడం అయితే జరుగుతున్న సమాచారం. ఎవరికైతే మనకు 2025 నవంబర్ 19వ తారీఖున ఈ యొక్క 2,000కు సంబంధించి అకౌంట్లో పడ్డాయో వారి నుండి మళ్ళీ డబ్బులు అనేవి రికవరీ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. దీనికి రైతన్నలు కూడా షాకింగ్గా వారైతే అయోమయంలో లోనుకోవడం జరిగింది. మరి ఈ విధంగానైతే మళ్ళీ డబ్బులు రికవరీ చేసుకోవడం ఏ విధమైన సమంజసం కాదని రైతన్నలు అధికార వర్గాలు కూడా స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు దాదాపు రాష్ట్ర ప్రభుత్వాల నోటీసులు కూడా ఆల్రెడీ పంపడం అయితే జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 416 కోట్లు
తిరిగి రికవరీ చేసిందని కూడా సమాచారం. ఇక మిగతావి కూడా రికవరీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు, పెద్ద కంపెనీ ఎన్నో రకాలుగా సబ్సిడీలు, రాయితీలు, రుణమాఫీలు చేస్తుంటుంది. ఏటా వేల కోట్ల మాఫీ అవుతున్నాయి. కొంతమంది కంపెనీల పేరుతో అయితే వీటికి సంబంధించిన కూడా కేంద్రం ఏం చేయలేకపోతుంది. రైతన్నలకు సంబంధించి 2,000 రూపాయలు వెనుకకు తీసుకోవడం, రికవరీ చేయడం అనేది ఇది ఏ విధంగా సమంజసం కాదని కూడా వారందరూ వాపడం జరిగింది. అన్ని రాష్ట్రాలు కూడా ఇటువంటి అర్హతనే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. మీరు అర్హత లేకపోయినా ఈ పథకం కింద మనీ పొందారా, అందరూ కూడా ఎప్పుడైతే రికవరీకి సంబంధించి మనకు ఆల్రెడీ నవంబర్ 19వ తారీఖున అకౌంట్లు అందరూ పడిన విషయం తెలిసిందే. మరి ఈ యొక్క డబ్బులు అనేటివి మీకు రికవర్ అయిందా లేదా అనేది ప్రతి ఒక్కరు మెసేజ్ రూపంలో మనకు కామెంట్ అయితే తెలియజేయండి. మనకి ఎంతవరకు డబ్బులు అనేటివి ఇవి రికవర్ అయినాయి, మరి ఎంతమందికి అర్హతల ఖాతాలో పడ్డాయో ఇవన్నీ కూడా మీరైతే లిస్ట్ అయితే విడుదల చేసి మరి ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. మరి మీరు నిజమైన అర్హులై ఉండి ఈ యొక్క డబ్బులు అనేవి మీకు రికవర్ అయితే మరి ప్రభుత్వ దృష్టికి అయితే వెళ్ళి మళ్ళీ మీకు ఏ విధమైన సమాచారాన్ని అయితే అందించడం అయితే జరుగుతుంది. 22వ విడతకు సంబంధించి కూడా మనకు ఈ యొక్క డబ్బులు ఫిబ్రవరి 2026లో 20వ విడతకు సంబంధించి డబ్బులు అనేటివి పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అప్పటి వరకు అయినా కంపల్సరీగా రైతన్నలు మీరు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకొని కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించి 2,000 రూపాయలు ఇస్తామని కూడా ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా వీటితో పాటు మీ యొక్క అకౌంట్కి అయితే ఆధార్ కార్డు అనేది లింక్ అయితే చేసుకోండి. అదేవిధంగా వీటితో పాటు మీ యొక్క వ్యవసాయ రిజిస్ట్రేషన్ నెంబరు యాడ్ అయి ఉందో లేదో ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే మీకు మరో 2-3 నెలల్లో ఈ పిఎం కిసాన్ సంబంధించి మరో 22వ విడతకు సంబంధించి డబ్బులు అయితే పడతాయి. కంపల్సరీగా మీకు ఈ యొక్క రికవరీ డబ్బులు మీకు రిటర్న్ ప్రభుత్వం మీకు తీసుకెళ్ళిందా, వీటిని కూడా ప్రతి ఒక్కరు మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మరి ఎంతమందికి యొక్క డబ్బులు అనేటివి రికవర్ అయినాయి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకునే వారికి అయితే కంపల్సరీగా రికవర్ అయితే అనే సమాచారం. కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ఈ యొక్క వీడియోని ఆదరిస్తారని మీకు నమ్మి చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే సేకరించి మీకు వివరాలను అయితే అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వ రైతన్నలు కేంద్రం కూడా ఇస్తున్న సమాచారం. ముఖ్యంగా ఈ సంవత్సరం పిఎం కిసాన్ పథకం ప్రధాని మోదీ ఫోకస్ అయితే పెట్టడం అయితే జరిగింది. అధికారుల స్పష్టత ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. వీటిలో భాగంగానే చాలా వరకు రైతన్నలకు పిఎం కిసాన్కి సంబంధించి ఇటు రైతు భరోసాకు సంబంధించి కూడా ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. రైతు భరోసా సంబంధించి కొత్త సంవత్సరం కానుకగా లేదా మనకు సంక్రాంతి కానుకగా రైతు బంధుకు సంబంధించి 6,000 రూపాయలు అర్హుల ఖాతాలో జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం. ఇటువంటి తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. డైలీ ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క వీడియోలో లైవ్ ప్లేస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ అందినట్లయితే, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.